హలో గైస్, దిస్ ఇస్ రీత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఇప్పటి నుంచో అడుగుతున్నారు కదా బ్రాస్లెట్ మేకింగ్ వీడియో చూపించమని. ఈరోజు అయితే చూపించేస్తున్నాను అనమాట. దానికోసం కావాల్సినవన్నీ చూపిస్తాను మీకు. అండ్ బ్రాస్లెట్ మేకింగ్ చైన్ ఒకటి 3 MDF బేసెస్, ఇది నోస్ పైలర్ అనమాట. అండ్ స్టిక్ పెన్, దానికి కావాల్సిన కుందన్స్, ఇంకా గమ్ B7000 వాడుతున్నానండి నేను. అండ్ జంప్ రింగ్స్, ఇవన్నీ కూడా ఈ బ్రాస్లెట్ మేకింగ్కి ఇంపార్టెంటేనండి. సో ఈ జంప్ రింగ్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే 2 MDF బేసెస్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో నేనైతే ఈ వీడియోలో మొత్తం ఎలా చేయాలో మొత్తం ఫస్ట్ నుండి చూపిస్తాను. అండ్ ఇగోండి ఈ నోస్ పైలర్ ఉంది కదా, ఈ జంప్ రింగ్స్ని ఇలాగా విడదీయడానికి కలపడానికి ఉపయోగపడతాయి అన్నమాట. మనం చేత్తో విడదీస్తూ చేయాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే ఈ జంప్ రింగ్స్ చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. మీరు జ్యువెలరీస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది అంటే కంపల్సరీగా ఇలాంటివి తీసుకోండి. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే అయితే యూనిక్ కార్ట్లో ఉంటాయి, లేకపోతే మీషోలో ఉంటాయి. తక్కువ రేట్కే మీకు దొరికేస్తాయండి, ట్రై చేయండి. నేనైతే ఇది మీషోలోనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ జంప్ రింగ్స్ చూడండి నేను అలా కనెక్ట్ చేస్తున్నాను. MDF బేసెస్కి అయితే నాకు ఆల్రెడీ హోల్ ఇచ్చే ఉన్నదండి, సో నేనైతే అలా ప్రొసీడ్ అవుతున్నాను. ఒకవేళ మీకు MDF బేసెస్కి ఇవ్వలేదు అంటే మీరు పంచింగ్ పైలర్తో పంచింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి నేను ఎలా కనెక్ట్ చేస్తున్నాను. ఈ బ్రాస్లెట్ మేకింగ్ అయితే ఈజీగానే ఉంటుందండి. మనకి ఒక 2 టైమ్స్ చేస్తే మీకు వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ చిన్న కిట్టుకున్నదనమాట. ఏంటి అని నేను వీడియోలో చెప్తాను మీకు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇటు అటు కూడా ముందే మనం ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే కుందన్స్ పెట్టిన తర్వాత ఈ జంప్ రింగ్స్ అనేవి మనం యాడ్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి గమ్ అనేది హోల్స్ని మూసేస్తుంది. సో మనం అలాగా రిస్క్ తీసుకోలేం కాబట్టి నేనైతే ముందే ఇలా చేసేసుకుంటున్నాను అనమాట, ఈజీగా ఉంటుందని చెప్పేసి. మీకు ఇలా ఈజీ ఉండదు, ముందు మీరు డిజైన్ చేసుకున్నాకే మీరు అంతా అసెంబుల్ చేసుకుంటానన్నా ఓకే. నాకైతే ఇలా ఈజీ అనిపిస్తుంది అనమాట. సో ఇగోండి నెక్స్ట్ దానికి కూడా నేను అలాగే చేసేస్తున్నాను. అండ్ దీనికి మనకి హార్డ్లీ ఒక 4 జంప్ రింగ్స్ అనేవి పడతాయి అన్నమాట, అంతే. సో చూడండి మనకి ఇక్కడైతే మనకి బేస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను మీకు కుందన్స్తో చూపిస్తానన్నమాట వర్క్. మీరు ఏమి కంగారు పడకండి, నేను ఏ ఏ వస్తువులు కావాలో నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా రాస్తానన్నమాట. మీరు దాన్ని చూసి మీరు సెట్ చేసుకోవచ్చు మీషోలో కానీ ఇంకా మీకు కావాల్సిన దగ్గర కానీ. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే B7000 గమ్ పట్టుకొని ముందే అంటించేసుకుంటున్నాను అనమాట. మీకు చెప్పాను కదా, చూసారా హోల్స్ వరకు వెళ్ళింది చూసారా గమ్. ఒకవేళ మనం ముందే అదే హోల్స్ ఇలా కనెక్ట్ చేసుకోకుండా మనం ఇలా కానీ చేసేసుకున్నాం అనుకోండి, వర్క్ అనేది చేసేసుకుంటే ఆ హోల్స్ అనేవి మూసుకుపోతాయి అన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఈ లవ్ సింబల్స్తో బ్రాస్లెట్ అనేది చేస్తున్నానమాట. ఇది కూడా నాకు వచ్చిన ఆర్డరేనండి. నాకు 4 బ్రాస్లెట్స్ చేయమన్నారనమాట నాకు వచ్చిన ఆర్డర్లోని. అందులో ఇదొకటి బాగుంది అని చెప్పేసి మీకు చూపిస్తున్నానమాట. మిగతా 3 డిజైన్స్ కూడా బాగుంటాయండి. నేను వీడియో లాస్ట్లో అవన్నీ కూడా చూపించాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. అండ్ ఈ వీడియో కంపల్సరీగా మీకు యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూసారా ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది చూడండి. మళ్ళీ రెండో లేయర్ కోసం నేను గమ్ అనేది మళ్ళీ అంటించేసుకుంటున్నాను అనమాట. ఈ స్టిక్ పెన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను లాస్ట్ టైం తీసుకున్న వ్యాక్స్ అయితే బాగాలేదండి. నేను ఇంకో దగ్గర యూనికార్ట్లో కాకుండా ఇంకో దగ్గర తీసుకున్నాను అనమాట. వ్యాక్స్ అయితే అస్సలు బాగాలేదు. నేను యూనికార్ట్లో తీసుకున్న వ్యాక్స్ అయితే చాలా బాగుంది. అండ్ సో నేనైతే మళ్ళీ రెండోసారి తీసుకోవాలి. ఈ వ్యాక్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, ఏదో వాడాలి కదా అని చెప్పి వాడేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మూడోసారి కూడా నేను దగ్గరికి ఫ్లవర్ వచ్చేలా పెట్టుకుంటున్నాను అనమాట. ఇలాగా 3D ఫ్లవర్లా వస్తుంది అనమాట. ఇవి నా ఓన్ క్రియేషన్ అయితే కాదండి. నాకు ఆర్డర్ కోసం ఆర్డర్ చెప్పిన వాళ్ళు నాకు ఈ పిక్స్ పెట్టారనమాట. సో నేను అందులో చూసే చేశాను. అండ్ కింద నేను బేస్ కోసం మళ్ళీ రౌండ్ షేప్ కుందన్ అనేది తీసుకొని దానిపైన నేను మళ్ళీ కుందన్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. అలా పెట్టుకోవడం వల్ల మన డిజైన్ అనేది పైకి కనిపిస్తూ ఎలివేట్ అవుతుంది. ఇగోండి ఇక్కడ ఒకటైతే ఫినిష్ అయిపోయింది కదా, అలాగే మిగతా
2 ఫ్లవర్స్ కూడా నేను ఫినిష్ చేసేసాను. ఎలా ఉందండి బ్రాస్లెట్ బావుందా? ఈ ఆర్డర్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయిందండి వాళ్ళకి. అండ్ చూడండి ఇగోండి మిగతా 3 బ్రాస్లెట్స్ అయితే ఇవన్నమాట. ఈ నాలుగిట్లో మీకేది బాగా నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వస్తువుల కోసం ఏదైనా డౌట్ ఉంది అంటే డిస్క్రిప్షన్‌లోకెళ్ళి చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో మొత్తం అన్ని డీటెయిల్డ్‌గా ఇస్తాననమాట. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్నిట్లో మీకేది బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బై.